హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ 2025 నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్ మీకు కేవలం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది అని అయితే వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మనకి మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ వేకెంట్ కానీ లేదా టోటల్ వేకెన్సీ కానీ శాలరీస్ ఏ విధంగా వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీ అండ్ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం శాలరీ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూడండి. సెంటోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో ఇది లెవెల్ 4 మనకి పే అనేది వస్తుంది. 25,000 నుంచి 81,000 వరకు శాలరీ అనేది వస్తుందని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి 28 పోస్టులు. సో దీనికి కూడా లెవెల్ 4 అండి. 25,000 నుంచి 81,000 వరకు మనకి శాలరీ అయితే వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి లెవెల్ 1 మనకి 18 నుంచి 56,000 వరకు శాలరీ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు. సో వారైతే శాలరీ డీటెయిల్స్ ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చి 56 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే సెంటోగ్రాఫర్కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే 1/1/2025 నాటికి మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అంతేకాకుండా 27 సంవత్సరాల లోపు అయితే మీకు ఉండవలసి ఉంటుంది. ఫర్ మల్టీ టాస్కింగ్కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. వారు సెకండ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ థర్డ్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందో వర్తించదా అంటే ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ అని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 5 సంవత్సరాలు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే ముందు ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాము. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంటోగ్రాఫర్కి వచ్చి 12వ తరగతి లేదా ఈక్వివాలెంట్ ఏదైనా సరే మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. స్టేట్ బోర్డర్ మనకి సెంట్రల్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ట్యాక్స్ అసిస్టెంట్కి ఏ విధంగా అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎనీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీ యూనివర్సిటీ రికాగ్నైజ్డ్ ఉండాలి. సో అంతేకాకుండా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ సంబంధించి మెరిక్యులేషన్ 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని వారు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి శాలరీస్ ఆల్రెడీ ముందుగా చెప్పాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ నోట్ అని చెప్పి మనకు ఒకటి మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు అదేంటంటే స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏ గేమ్స్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, అండ్ ఇక్కడ చూడండి మనకి స్నోకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, మనకి గేమ్స్ అనేవి మెన్షన్ చేశారు. సో దీంట్లో మెన్కి ఉమెన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో వారైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీరు నేషనాలిటీ అయితే ఇండియన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేషనాలిటీ ఇండియన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు నేషనల్కి ఏ విధంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అండ్ మనకి టోర్నమెంట్స్ ఉంటాయి కదండి, ఇంటర్నేషనల్, నేషనల్, యూనివర్సిటీ. సో ఈ రకంగా మనకు ఉన్న టోర్నమెంట్స్లో ఏ రకంగా మార్క్స్ యాడ్ అవుతాయి అండ్ ఏ రకంగా ఫస్ట్ మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనేది వారు ఒక టేబులర్ రూపంలో అయితే మెన్షన్ చేశారు. కాంపిటీషన్ అండ్ చూడండి మనకి అథారిటీ అవార్డెడ్ సర్టిఫికేట్ అండ్ ఇంకా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి అయితే మీరు ఫామ్ 1 ఫామ్ 2 అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వారందరికీ అర్థమవుతుందండి ఫామ్ 1 అంటే ఏంటి, ఫామ్ 2 అంటే ఏంటి, ఫామ్ 3 అంటే ఏంటి, ఫామ్ 4 అంటే ఏంటి. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ఆడతారో వారు ఫామ్ 1 అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నేషనల్స్ ఆడి ఉంటారో వారు ఫామ్ 2 ఫిల్ చేయాలి. ఎవరైతే యూనివర్సిటీ ఆర్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఆడి ఉంటారో వారందరూ ఫామ్ 3. అండ్ అంతేకాకుండా నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్ గేమ్స్ అయితే మీరు ఫామ్ 4 అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక మనకి ఖేలో ఇండియా కానీ లేదంటే మిగతా రిమైనింగ్ గేమ్స్ ఏవైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో దానికి ఫామ్ 5 అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఈ రకంగా అయితే మీకు ఫామ్స్ అనేవి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు స్పోర్ట్స్ ఈవెంట్లో మెడల్ వచ్చిందో ఆ సర్టిఫికేట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. మరి అలా అప్లై చేసుకోవాలి ఏంటంటే వారు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ బి ఆన్లైన్ మోడ్ విత్ క్యాన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద యూఆర్ఎల్ అని చెప్పి ఇక్కడ ఒక యూఆర్ఎల్ మెన్షన్ చేశారు. సో నేను ఒకసారి ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఒకసారి చూడండి. మీరు అప్లై చేసుకోవాలనుకునేవారు ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పటికన్నా అంటే 5/4/2025 మనకి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు. అంటే 5th April 2025 ఈజ్ లాస్ట్ డే ఫర్ అస్ అని చెప్పి వారు మెన్షన్ చేయడం జరిగింది.
సో ఒకసారి అయితే అవి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ కానీ లేదా స్పోర్ట్స్ సంబంధించి సర్టిఫికేట్స్ కానీ ఏమేమి క్యారీ చేయాలి అంటే వారు ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ అండ్ అదే కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అంటే పై పేరాలో మనకి మీకు ఆల్రెడీ చెప్పాను ముందుగా ఏవైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆడారో దానికి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అదే కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మెయింటైన్ చేయాలి అండ్ వాటర్ ఐడి అండ్ ఐడి ప్రూఫ్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుందని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగిందండి. మీకు ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. సో మనకి ఫీ పేమెంట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఫీ పేమెంట్ అయితే మనకి ఏం లేదండి. మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం మామూలుగా జనరల్గా మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఈవెంట్స్ చూపించానో ఈ ఈవెంట్స్ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే మనకి ఎందులోనే వేకెన్సీ అనేవి ఉన్నాయి. మిగతా గేమ్స్ వారికి ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. సో ఇంకేమైనా మనకి ఫ్యూచర్లో అప్డేట్ వస్తే మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. లేదకుండా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క ఎస్ఎస్సిలో ఏ విధంగా నేమ్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగా మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ పర్సన్కే కాకుండా నార్మల్గా 10th క్లాస్ లెవెల్లో మేము అప్లై చేసుకోవడానికి ఏమైనా వేకెన్సీ ఉన్నాయా అంటే సిఐఎస్ఎఫ్ నుంచి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అండి. సిఐఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మీకు లింక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా అస్సాం రైఫిల్స్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. బట్ ఐటీబీపీ మనకి స్పోర్ట్స్ కోటా మీద తీయడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వారు అదే ఐటీబీపీకి కూడా అప్లై చేసుకోండి. మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి, శాలరీ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని ఫాలో అవుతుండండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా నేను అప్డేట్స్ అనేవి అందులో అందచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏవైతే చిన్న చిన్న నోటిఫికేషన్కి అప్లోడ్ చేయలేం కాబట్టి అవన్నీ నేను వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ లేదంటే తక్కువ వేకెన్సీ పడ్డ నోటిఫికేషన్స్ కానీ లేదా హైలీ అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈ యొక్క వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల వారికి కూడా ఈ వీడియోని రీచ్ అవుతుంది. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి అన్ని డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను. ఇది ఒక స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్. అంతేకాకుండా ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఫీ అంటూ ఏమి ఉండదు. శాలరీస్ కూడా చెప్పడం జరిగింది, క్వాలిఫికేషన్స్ కూడా చెప్పడం జరిగింది, టోటల్ వేకెన్సీ కూడా షేర్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎటువంటి నోటిఫికేషన్ అంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదా ప్రజెంట్ జరగబోయే నోటిఫికేషన్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మీకు ఏంటంటే అప్డేట్స్ అనేవి నేను ఒక యూట్యూబ్ కామెంట్ ద్వారా నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. అందరికీ ఈ ఒక్క నోటిఫికేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. లింక్స్ వచ్చేసి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అప్లై లింక్ కానీ లేదనుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాటిని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ మిగతా అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.